జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు కమ్మర్పల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కలిసి ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క సారాంశం ఏంటంటే, మరి ఆనాడు మన సమైక్యవాదులు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి చేస్తున్న అన్యాయాన్ని మరి సహించలేక ఆ రోజు ఒక్కడే బయలుదేరి మరి ఇవాళ ప్రాణాలు తెగించి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చినటువంటి మరి తెలంగాణ జాతీయ గీత మన బాపు కేసీఆర్ గారు ఆ రోజు రాత్రి పగలు విగ్రహాలు లేకుండా మరి కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మరి తెలంగాణలోని మరి ఏవైతే ఎక్కడైతే కరువు పీడిత ప్రాంతాలు ఉన్నాయో మరి ఆ కరువు ప్రాంత భూముల్ని సస్యశ్యామలు చేసి ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మరి నమ్మనవ రాష్ట్రంగా మరి ప్యాడీ పండించే రాష్ట్రం దానికి మరి వచ్చిందంటే దానికి కేవలం ఒక కేసీఆర్ గారి కృషి అని చెప్పేసి మరి తెలంగాణ ప్రజలకు తెలుసు, మరి రైతాంగానికి తెలుసు. కానీ దురదృష్టం ఏంటంటే మరి మాయమాటలు చెప్పి మరి ఇవాళ గద్దెలు ఎక్కినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులకే అర్థమవుతలేదు. కానీ మరి ప్రజలు మాత్రము ఇవాళ కేసీఆర్ కట్టింది మన తెలంగాణ ప్రాంతానికి కల్పతరు అని చెప్పేసి మరి ప్రజలు భావిస్తూ ఉన్నారు. మరి కాళేశ్వరం కూలింది, మరి ఎక్కడెక్కడ ఊసిపోయిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి మొన్న వెళ్ళి మరి కాన్వాయ్ వెళ్ళిందంటే మరి కేసీఆర్ కట్టింది కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1,00,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఆ రోజు పడితే మరి మొన్న హైకోర్టు తీర్పు వచ్చే వరకు మరి పట్టగాల్చి చేసే ప్రయత్నం చేస్తూ మరి కేసీఆర్ బదనాం చేయాలని చెప్పేసి ఏదైతే కంకణం కట్టుకున్నారో ఇవాళ వాళ్ళకి చెప్పపెట్టులాగా మరి ఘోష్ కమిషన్ని మరి ఆ కమిషన్ని ఇచ్చిన ఏదైతే ఉందో రిపోర్ట్ని తప్పుపడుతూ మరి హైకోర్టు ఇవాళ ఆ హైకోర్టు తప్పుపడ వల్లనే ఇవాళ తలెత్తుకునే పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 1,00,000 కోట్ల అభివృద్ధి జరిగిందని ఏదైతే అబద్ధాలు మాట్లాడిందో మరి 1,00,000 కోట్ల ఖర్చే జరగలేదు. మరి 1,00,000 కోట్ల అభివృద్ధి ఎట్లా జరిగిందని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆరోపణలు ఎప్పుడు తిప్పుకొడుతూ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి నాయకులు చెప్తూ ఉన్నారు. కానీ ప్రజలకు తెలుస్తుంది మరి కేసీఆర్ ప్రభుత్వం మరి కాళేశ్వరం కట్టి తెలంగాణ సస్యశ్యామలం చేశారని చెప్పేసి మరి వీళ్ళకు కూడా అర్థమవుతలేదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే ఆనాడు ఉన్నటువంటి మరి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ అని పాల్గొండ ఎమ్మెల్యే మన వేముల ప్రశాంత్ రెడ్డి గారు మరి ఏదైతే సార్ మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో మరి రివర్స్ పంపింగ్ ద్వారా ముఖ్యమంత్రి గారు ఒప్పించి మరి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి రివర్స్ పంపింగ్ వచ్చింది అని అంటే మరి ఎస్ఆర్ఎస్ డ్యామ్లకు ఇవాళ ఎంత ఈ ప్రాంత ప్రజలకు ఎంత సౌకర్యం జరిగిందో మరి 300 ఫీట్ల బోరు ఇవాళ 100 ఫీట్ల పైకి నీళ్ళు వచ్చడం జరిగింది. మరి ఆ రోజు ఎప్పుడు కేసీఆర్ గారు మరి మోటార్ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మన ప్రశాంత్ రెడ్డి గారు మాకు వరద కాలువ నీళ్ళు కావాలా, కాకతీయ కాలువ నీళ్ళు కావాలంటే మీకు లీకేజ్ వాటర్ లేదు, ఏం లేదు, 360 రోజులు మరి కినాలు పుల్లు ఇస్తా 2 కాలువలు అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చి మరి మొన్నటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు వరద కాలువ తలతలాడింది. మరి ఇవాళ వెలవేల పోతూ ఉన్నది. మరి రైతుల కోసం ఆనాడు మరి ప్రాంత ఎమ్మెల్యేగా తన బాధ్యతగా మరి ఆ రోజు అందరు ఆఫీసర్లకు మాట్లాడి మరి రివర్స్ పంపింగ్ పంపులు ఆన్ చేసి మరి నీళ్లు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ అడగడం జరిగింది. ఆ రోజు మరి ప్రశాంత్ రెడ్డి గారు ఈ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జూన్ వరకు ఎప్పుడు నిండా ఉంచారు. మండే ఎండలలో మేళ కూడా మరి ఫుల్లు ఉంచిన దాఖలాలు అప్పుడు ఉండే మరి ఎండిపోయిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మరి ఇప్పటికైనా కానీ ఈ కల్లిబొల్లు మాట్లాడు బంద్ చేసి ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రతిపక్ష పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మక్కల కాడ మక్కలు పోయినాయి, వడ్ల కాడ వడ్లే పోయినాయి. మరి వాటిని కూడా తక్షణమే మరి లారీలు మరి
మక్కల కొనుగోలు చేసినటువంటి మక్కలు వెంటనే తరలించాల కొనుగోలు కేంద్రాల నుండి. మరి వడ్లు కూడా జోకాల, మరి వడ్లు జోకమ్మంటే రైతుల పరిస్థితి మరి అగమ్య గోచరం అవుతుంది. కాబట్టి మరి అడ్లు కూడా మరి కొనుగోలు స్టార్ట్ చేయకపోతే ఈ ప్రాంత రైతాంగం తరఫున మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రశాంత్ గారి నాయకత్వంలో మరి రైతుల కోసం ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.